విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు చంద్రబాబు. కుటుంబ సమేతంగా దుర్గమ్మ దర్శనానికి వచ్చిన చంద్రబాబుకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు ఆలయ అర్చకులు. దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందించారు. ఇవాళ ఉదయం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు కొండపై నుంచి కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల నుంచి ఏపీలో ప్రక్షాళన మొదలు పెడుతున్నట్టుగా ప్రకటించారు సీఎం. తిరుమలను అపవిత్రం చేయడం సరికాదన్నారు సీఎం చంద్రబాబు. తిరుమలకు వస్తే వైకుంఠం వచ్చిన అనుభూతి కలుగుతుందన్నారు. తిరుమలపై ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే నినాదం వినిపించకూడదన్నారు. తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తున్నామన్నారు. అంతకుముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు సీఎం చంద్రబాబు. వారికోస్ వెయిన్స్ వ్యాధికి కేవలం 30 నిమిషాల చికిత్స. కాల్ చేయండి 9985277715. తిరుమల ఒక పవిత్రమైన దివ్యక్షేత్రం. ఈ పవిత్రమైన దివ్యక్షేత్రాన్ని అపవిత్రం చేయడం భావ్యం కాదు. తెల్లవారుజామున 3 గంటలకు సుప్రభాత దర్శనానికి వస్తే వైకుంఠం అంటే మనకు తెలియదు, పుస్తకాలను చదువుతాం. వైకుంఠానికి పోవాలని కోరుకుంటాం చనిపోయిన తర్వాత. ఆ సమయంలో ఇక్కడికి వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుంటే వైకుంఠంలో ఉన్న అనుభూతి మీకు కలుగుతుంది. నేను ఎన్నోసార్లు ఫీల్ అయ్యాను, ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నాను. అందుకే నేను ఇక్కడికి వచ్చినప్పుడు అన్ని విషయాలు మర్చిపోయి ఒక పవిత్రమైన భావంతో పోవాలి. ఒకే స్లోగన్ ఉండాలి, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద తప్ప, ఓం నమో వెంకటేశాయ తప్ప వేరే స్లోగనే ఉండకూడదు, వేరే వ్యక్తి జ్ఞాపకం రాకూడదు. ఆ ధ్యేయంతోనే మొత్తం ప్రక్షాళన చేస్తాం. మళ్ళీ భారతదేశం కాకుండా ప్రపంచం మొత్తం అభినందించే విధంగా ఈ టీటీడీని తీర్చిదిద్దాలని తెలియజేసుకుంటూ, మరి కాసేపట్లో అంటే సరిగ్గా 4:41 సచివాలయానికి చేరుకుని బాధ్యతలు స్వీకరిస్తారు చంద్రబాబు. అనంతరం 5 కీలక ఫైల్స్ పై సంతకాలు చేస్తారు.